మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మీరు గతించిన దినాలలో దాసుల గృహంలో ఉన్నారు, దాస్యర్కం చేస్తూ ఉన్నారు, ఏ విషయంలో స్వతంత్రత లేకుండా బ్రతుకుతూ వచ్చారు, ఎదుటివారి యొక్క ఆధిపత్యం కింద మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇతరులు ఏది చెప్తే అది చేసే స్థితి తప్ప స్వయంగా సొంతంగా ఏది చేసే పరిస్థితిలో ఉండేవారు కాదు. అలాంటి హీన స్థితిలో వారు పెట్టిన ఆహారం తింటూ వారి యొక్క నిర్ణయాల మేరకు పని చేసుకుంటూ మీరు అలాంటి పరిస్థితిలో ఉండేవారు. కానీ నేను మిమ్మల్ని విడిపించాను, ఆ దాసగృహములో నుండి నేను మిమ్మల్ని విడిపించాను. ఇప్పుడు మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను, మీరు స్వతంత్రులుగా ఈరోజు మీరు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, దీనికి గల కారణం నేనే అంటున్నాడు దేవుడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఇదివరకు దినాల్లో స్వతంత్రత లేని వారం, ఇదివరకు దినాల్లో పిల్లరా ఇతరులు సహాయం చేస్తే ఆ సహాయం పొందుతూ ఉండేవారం, ఇతరులు పెడితే తినే స్థితిలో ఉండేవారం, ఇతరులు ఏం పెడితే అది తింటూ అలాగే పిల్లలు సరిపెట్టుకునే బ్రతుకు మంది. మన జీవితాల్లో కష్టాన్ని, ఆకలిని, పస్తులను ఉండే పరిస్థితి, ఎదుటివారి చేతి కింద పనిచేసేవారం. పిల్లరా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చేది, వాళ్ళు ఏం పెడితే అది తినాల్సి వచ్చేది, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాల్సి వచ్చేది. ఎందుకనంటే స్వతంత్రంగా మనకంటూ ఏ స్థాయి లేదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కనుక అలాంటి పరిస్థితిలో దాసులుగా ఉన్నటువంటి నీవు ఈరోజు దేవుడి చేత విడిపించబడ్డా, దేవుడు నిన్ను విడిపించి స్వతంత్రురాలుగా చేశాడు. పిల్లరా, ఈరోజు నువ్వు కావలసిన ఆహారం తినగలుగుతున్నావు. ఇదివరకు దినాల్లో పెట్టిన ఆహారాన్ని తినేవారు, అది ఎంత హీనమైందైనా తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం నీకు నచ్చిన ఆహారాన్ని తినే స్థాయిలో దేవుడు నిన్ను పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఇదివరకు అన్ని విషయాలు కూడా సరిపెట్టుకొని బ్రతకాల్సి వచ్చేది. నీవు నీ కుటుంబము ఎలాంటి బ్రతికారో, ఎలాంటి ఆహారం తీసుకున్నారో, ఎలాంటి స్థితిలో మిమ్మల్ని మీరు సరిపెట్టుకుంటూ బ్రతకాల్సి వచ్చిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా సహోదరి సహోదరుడా? జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి విడిపించి కలిమి కలుగు చేశాడు. దేవుడు నిన్ను ఆ స్థితిలో నుంచి విడిపించి దేవుడు నీకు సర్వశక్తుల నీకు సహాయం చేసే శక్తివంతుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. పిల్లరా, అందుకే కదా నీవు ఈరోజు అనేకులకు పెట్టే స్థాయికి వచ్చావు. ఈరోజు నీ ఆహారం మిగిలిపోతూ ఉంది. ఒకానొకప్పుడు ఆహారం పిల్లర లేక మనం పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు నీ ఇంట్లో ఆహారం మిగిలిపోతూ ఉంది. ఒకానొకప్పుడు ప్రతి అవసరానికి ఆర్థికంగా కొంతమంది సహాయం అడుగుతూ తిరగని ఇల్లు ఉండేవి కాదు, అడగని మనుషులు ఉండేవారు కాదు. ఎంతమందినో సహాయం కోసం అర్జించేవాడివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు స్వతంత్రంగా నిలబడే శక్తి, నీ దగ్గర కొంత ఆర్థికమైన ధనము నిలవ ఉండే పరిస్థితి, ఈరోజు కొంత దాచుకునే పరిస్థితి దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుడిని విడిపించడం వలననే. దాసగృహములో నుంచి ఆయన విడిపించిన తర్వాత ఈరోజు మనం అనుభవిస్తున్న పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత కలిగిన వారమే దేవుడి వైపు చూడాల్సిన అవసరం ఉంది. పిల్లరా, దేవునితో మనం సాంగత్యం చేయాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, రెండవదిగా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే దాసగృహముల నుండి నేను మిమ్మల్ని విడిపించాను. పిల్లరా, అసలు మరలా ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా ప్రత్యేకపరిచాను, ఆ స్థితి నుంచి మిమ్మల్ని దూరం చేశాను, మీకు సమృద్ధి అనే స్థితిలోకి నడిపించాను. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ మునుపటి స్థితిలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి.